ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. పూర్ణ కోరికలు తీర్చే సుందరాకాండ 18వ రోజు పారాయణము. రావణుని క్రోధం. జానకి పలుకులలో పారుష్యం భరించలేక రావణుడు నెమ్మదిగా మాట్లాడి వశం చేసుకుందామనుకుంటూ ప్రేమగా మాట్లాడుతుంటే పరాభవిస్తున్నావు. నీ మీద అనురాగం నా క్రోధ తీవ్రతను హరిస్తున్నది. కాముకుడికి దయా ప్రేమ ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే నిన్ను ఏం చేయకుండా ఉండవలసి వస్తుంది. లేకుంటే ఎప్పుడో నిన్ను కడతేర్చి ఉందును. ఇంకా నీకు 2 మాసాలు గడువు ఉంది. ఈలోగా నువ్వు నా సేన మందిరం చేరి నన్ను భర్తగా గ్రహించావా మేలు. కాదంటే నిన్ను ఉదయ పలహారానికి వండించేస్తాను అంటుంటే రావణుని వెంట వచ్చిన దేవ గంధర్వ కన్యలు దుఃఖంతో సీతను చూస్తూ అటువంటి ప్రమాదం రాదని హస్తనేత్ర సైన్యాలతో ధైర్యం కలిగించారు. గుండె దిటువు చేసుకున్న సీతాదేవి, రావణ, ఈ అకార్యం నుంచి నిన్ను సక్రమ మార్గాన్ని నడిపించేవాడు ఒక్కడు ఈ లంకలో లేడు. అంటే నీ పరిజనులందరూ నీ నాశనాన్ని కోరుతున్నారు. ఇంద్రునికి సచీదేవి వలె నేను రాముని పత్నిని. నన్ను వాంఛించేవాడు ముల్లోకాల్లో ఉండడు. నీకే పుట్టింది దుర్బుద్ధి. ఆయన క్రోధాగ్ని నుంచి తప్పించుకోలేవు. నువ్వు ఎరుగవో ఆయన మత్తెబం. నువ్వు చెవుల పిల్లివి. ఈ క్షణం వరకు నువ్వు ఆయన కంటపడలేదు కనుక సిగ్గు లేకుండా తిరుగుతున్నావు నిర్భయంగా. నా వంటి పతివ్రతను దుష్టబుద్ధితో చూసిన క్షణంలోనే నీ కళ్ళు నేలరాలవలసింది. ఈ దుర్భాషలాడే నీ నాలిక ఈ పాటికే పోవలసింది. రామాజ్ఞ లేదు కనుక పాతివ్రత నియమానుసారం నేను నిన్ను బూడిద చేయకుండా వదిలిపెట్టాను. ఇంతకు నీ చావు కోసమే నన్ను అపహరించి తెచ్చావు. యక్షేసుడైన కుబేరుని సోదరుడవు, మహాసూరుడువు కదా. ఇలా వంచనతో పరదారాపహరణం నీచ కార్యం ఎందుకు చేశావు అని అంటుంటే రావణుడు తన అరుణ నయనాలు మరింత ఎరిపెక్కించాడు. జిహ్వాగ్రం మండుతున్నట్టుంది. ఉత్తుంగ భుజద్వయంతో 2 శిఖరాలతో అల్లారే మందరగిరిలా ఉన్నాడు. సర్వాంగాలంకృతుడై వసంతునిలా ఉన్న ఆ తీవ్ర క్రోధంలో శ్మశాన చైత్యంలా ఉన్నాడు. కూపిత భుజంగం కుసకొడుతుంటే నిట్టూర్పులు విడుస్తూ సూర్యకాంతి సంధ్యాతిమిరాన్ని చెదరగొట్టేటట్లు నిన్ను భస్మం చేస్తాను అని అక్కడ రాక్షస స్త్రీ జనాన్ని సాభిప్రాయంగా చూస్తూ, ఎలా అయినా సీత మనసు మార్చండి, సామదాన భేదాలకు లొంగకపోతే దండోపాయం సాగించండి అని భయంకరాకారంతో సీత వైపు తిరిగాడు. అప్పుడు ధాన్యమాలి అనే నారీమణి చకచక రావుని చేరి గాఢంగా కౌగిలించుకొని, నాదా, కృషించి దీనంగా పడి ఉన్న ఈ మానవ ప్రాణితో నీకేమిటయ్యా, నాతో భోగించు. దీనికి నా ఈ భోగాలు అనుభవించే యోగం లేదు. మన మీద ఇష్టం లేని వారితో వెడితే శరీర తాపమే తప్ప సుఖం లేదు. నిన్ను కోరే వారితో భోగం తృప్తినిస్తుందని పొగుడుతుంటే రావణుడు అట్టహాసం చేసి వెనుదిరిగాడు. ఆయనతో వచ్చిన వారందరూ అనుసరించి వెళ్ళారు. ధర్మనిష్ఠురాలైన జానకీదేవి గచగచ వణుకుతూ ఉండిపోయింది. 18వ రోజు పారాయణం సంపూర్ణం. Please subscribe our channel. Jai Shri Ram. Thank you.